ప్రపంచాన్ని వినోదపరచడమే కాదు, కోట్ల మందికి విద్యను అందించి సృష్టికర్తలకు ఆదాయ మార్గాన్ని కల్పించిన మాధ్యమం యూట్యూబ్. ఇది 2005లో ఓ చిన్న వీడియో షేరింగ్ ప్లాట్ఫారంగా మొదలై నేడు ప్రతి సంవత్సరం $30 బిలియన్లకు పైగా ఆదాయం తెచ్చే దిగ్గజంగా మారింది. కానీ యూట్యూబ్ ఎలా ఈ స్థాయికి చేరింది? ఈ విజయగాథ వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఘట్టం 2: ప్రధాన కంటెంట్. 1. ప్రారంభం. సాధారణ ఆలోచనతో భారీ మార్పు. మూలం: ఇది 2005లో చాద్ హర్లీ, స్టీవ్ చెన్, జావెడ్ కరీం అనే ముగ్గురు పేపాల్ ఉద్యోగుల చేత స్థాపించబడింది. వీళ్ల పరిష్కారం: వీడియోలు షేర్ చేయడం చాలా కష్టం. దీనిని సులభతరం చేస్తూ యూట్యూబ్ మొదలైంది. ఉద్యమ పాఠం: చిన్న సమస్యలకు పెద్ద పరిష్కారం కనుగొనండి. మధ్యలో సబ్స్క్రైబ్ రిమైండర్. మీకు ఈ కథనాలు ఆసక్తిగా అనిపిస్తే మరిన్ని ఇలాంటి విజయగాథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అది ఫ్రీ. అలాగే మా ప్రయత్నాలకు మీ మద్దతు అందించండి. 2. ప్రారంభంలోనే విజయం. మొదటి వీడియో నేను జూ వద్దా అనే వీడియోను జావెడ్ కరీం 2005 ఏప్రిల్ 23న అప్లోడ్ చేశారు. వైరల్ కంటెంట్: వినోదాత్మక వీడియోలు, మ్యూజిక్ ప్యారడీస్ మొదలైనవి ప్రజలను ఆకర్షించాయి. వృద్ధి: 2005 నవంబర్ నాటికి రోజుకు 8 మిలియన్ వీక్షణలు. ఉద్యమ పాఠం: వైరల్ కంటెంట్ సృష్టించి వృద్ధి సాధించండి. 3. గూగుల్ యాక్విజిషన్. డీల్: 2006లో గూగుల్ యూట్యూబ్ను $1.65 బిలియన్కు కొనుగోలు చేసింది. ఎందుకు పనిచేసింది? అప్పటికే యూట్యూబ్ దగ్గర బలమైన యూజర్ బేస్ ఉంది. గూగుల్ పాత్ర: మౌలిక సదుపాయాలు, అడ్వర్టైజింగ్ ద్వారా ఆదాయం సాధన. ఉద్యమ పాఠం: మీ ఉత్పత్తిని గొప్పదిగా మార్చి పెద్ద కంపెనీల దృష్టిని ఆకర్షించండి. 4. ఆదాయ సృష్టి మరియు కమ్యూనిటీ అభివృద్ధి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం 2007 సృష్టికర్తలకు యాడ్స్ ద్వారా సంపాదన అందించింది. యాడ్ ఇన్నోవేషన్స్, స్కిపబుల్ యాడ్స్, ప్రీమియం మెంబర్షిప్స్, బ్రాండ్ పార్ట్నర్షిప్స్. ఎకోసిస్టమ్: యూజర్లకు, అడ్వర్టైజర్లకు, బిజినెస్లకు కొత్త అవకాశాలు. ఉద్యమ పాఠం: మీ ప్లాట్ఫారం ద్వారా ఇతరులను విజయవంతం చేయండి. 5. పోటీలు మరియు తక్షణ మార్పులు. పోటీదారులు: టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి కొత్త ఛాలెంజ్లు. యూట్యూబ్ మార్పులు: షార్ట్ ఫార్మ్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్ ప్రారంభించడం. లైవ్ స్ట్రీమింగ్, మెంబర్షిప్స్ వంటి కొత్త ఫీచర్లు. ఉద్యమ పాఠం: మారుతున్న మార్కెట్కు తగ్గట్టు మీ వ్యూహాలను మార్చండి. యూట్యూబ్ విజయగాథ అనేది వినూత్న ఆలోచనలతో భిన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పుల ఆవశ్యకతను మాకు నేర్పింది. ఈ విజయగాథలో ఏది మీకు స్ఫూర్తినిచ్చింది? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి విజయగాథలో కలుద్దాం.